ఈరోజు మరి ఎందుకు ఈ నెల రోజుల పాటు ఇలా కళల పిల్ల రైతులు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఏం పేరు అంటారా మీ పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. ఈయననా? వాళ్ళని అడిగితే లారీలు రావట్లేదు, లేబర్ ప్రాబ్లం ఉంది, అందుకని 15-20 రోజుల నుంచి ఇట్నే ఉన్నాయి. 80% మొత్తం ధాన్యాన్ని మేము కొనుగోలు చేసినామని చెప్పేసి మంత్రులు అంటారు. అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ. అంతేనా? ఈయన ఆల్రెడీ 50% 60% ఉన్నాయి. ఇంకా అరే 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 300 మందికి 150 మంది ఇంకా ఉన్నాయి. ఇంకా 150 పైనే ఉన్నాయి. 200 మంది దాకా ఇంతవరకు కొనలే. కొనలేదు. మరి 80% కొన్నారంటారు. మరి అది ఎక్కడి ఎట్లా? వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పంగానే సరిపోదు కదా. మరి ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉండేనా? ఇక అప్పుడు మనం దాన్ని ఏం పెట్టలేదు. కానీ అప్పుడైతే నిమ్మల ఈ పరిస్థితి లేకుండే కదా. మళ్ళీ ఇప్పుడు వర్షం పడితే ఏంది పరిస్థితి? ఇదే పని, డబుల్ పని. డబుల్ పని పెట్టి మాకు రిస్క్ వాళ్ళదేముంది. వాళ్ళదేముందంటారు. రైతుల నుంచి కానీ మరి ఇట్లా ఇబ్బంది పెడితే మరి ఎట్లా రేపు పొద్దున ఈ భవిష్యత్తు మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే ఈ మనిషి ఇట్లా చేస్తే ఎట్లా అని మళ్ళీ ఉందా అవకాశం ఏమన్నా? చూద్దాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది.